హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీషా లక్ష్మితో అరవింద్ ఆంటీ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. అదేంటంటే మిత్రని వదిలేసి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవాలని చెప్పి లక్ష్మిని ప్రామిస్ చేయమని మనీషా అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ, సరే మనీషా, అత్తయ్య గారు ఎట్టి పరిస్థితుల్లోనూ జైలుకి వెళ్ళడానికి వీల్లేదు, అందుకు నేను నీకు మాట ఇస్తున్నాను. నేను మిత్రగాని వదిలేసి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతానని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటుంది. నీ గురించి నాకు బాగా తెలుసు లక్ష్మి, నువ్వు మాట మీద నిలబడే రకానివి కాదు. ఈరోజే నువ్వు వెళ్ళిపోవడానికి ముహూర్తం పెట్టు అని చెప్పి మనీషా అనడంతో సరే మనీషా అని చెప్పి లక్ష్మి బాధగా అక్కడి నుండి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత మిత్ర మనీషా గదిలో నుండి బాధగా వచ్చిన లక్ష్మి వైపు చూస్తూ ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి ఏమీ లేదన్నట్టుగా సైగ చేస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర అరవింద పక్కన కూర్చొని తనని ఓదరుస్తూ ఉంటే ఇంతలో పోలీసులు హాస్పిటల్కి వస్తారు. సంజన పోలీసులను చూడగానే పెద్దనాన్న పోలీసులు వచ్చారని చెప్పి జయదేవ్తో అంటుంది. దాంతో అరవింద మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. పోలీసులు లోపలికి వచ్చిన తర్వాత అనంత్ గారి యాక్సిడెంట్ వెనకాల మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన యాక్సిడెంటా లేదంటే అనుకోకుండా జరిగిన ప్రమాదమో మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాము. అందుకు ప్రత్యక్ష సాక్షి అయిన అనంత్ గారి కూతురు మనీషాని మేము ఎంక్వైరీ చేయాలనుకుంటున్నామని చెప్పి మనీషా ఎక్కడ అంటూ పోలీసులు అడగడంతో మిత్ర పోలీసులకు మనీషా రూమ్ని చూపిస్తాడు. ఇక అందరూ కూడా మనీషా దగ్గరికి వెళ్తారు. పోలీసులు మనీషా వైపు చూస్తూ, మేడం, జరిగిన యాక్సిడెంట్లో మీ అమ్మగారిని కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. మీ అమ్మగారి బాడీని పోస్ట్ మార్టంకి పంపించాము. జరిగిన యాక్సిడెంట్ గురించి మేము కొన్ని నిజాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఇది ఎవరైనా కావాలని చేసిన యాక్సిడెంటా లేదంటే అనుకోకుండా జరిగిన యాక్సిడెంటా లేదంటే ఎవరైనా అజాగ్రత్త వల్ల ఈ యాక్సిడెంట్ జరిగిందా చెప్పండి మేడం అని చెప్పి ఇన్స్పెక్టర్ మనీషాని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి మనీషా వైపు చూస్తూ ఏడుస్తూ తనకి దండం పెడుతూ, ప్లీజ్ మనీషా, ఎలాగైనా సరే నందన్ కుటుంబాన్ని అత్తయ్య గారిని కాపాడు, నీకు ఇచ్చిన మాటను నేను తప్పకుండా నిలబెట్టుకుంటాను అని చెప్పి రెండు చేతులు జోడించి మనీషాని వేడుకోవడంతో, మనీషా, ఇది కేవలం నా అజాగ్రత్త వల్ల జరిగిన యాక్సిడెంట్ సార్. నా అజాగ్రత్త వల్ల నేను మా మామ్ని కోల్పోవాల్సి వచ్చింది. దీని వెనకాల ఎవరూ లేరు అని చెప్పి ఇన్స్పెక్టర్కి చెప్పడంతో, ఓకే మేడం, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత అరవింద మనీషా దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ మనీషా, జరిగిందేది మనసులో పెట్టుకోకుండా నువ్వు మాకు మేలు చేశావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆంటీ, మీరెవరు నా గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ నందన్ కుటుంబం అంటే ఎప్పుడు కూడా నాకు అభిమానమే ఉంటుంది అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మిత్ర కూడా మనీషాకి థ్యాంక్స్ చెబుతూ, చాలా థ్యాంక్స్ మనీషా, మా వల్ల నీకు అన్యాయం జరిగింది కానీ నువ్వు మాత్రం మా కుటుంబానికి మా మామ్కి మంచి చేసావని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నువ్వు నన్ను చెత్తబుట్టలో విసిరేసినంత ఈజీగా నేను నిన్ను దూరం చేసుకోలేను కదా మిత్ర, నీ పట్ల నా ప్రేమ ఆకాశమంతా అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. పోనీలేండి, ఇప్పటికైనా మనీషా మంచితనాన్ని మీరు తెలుసుకున్నారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళంతా అలా మనీషాతో మాట్లాడుతూ ఉండగానే లక్ష్మి, నన్ను క్షమించండి మిత్ర గారు, మనీషాకి ఇచ్చిన మాట ప్రకారం నేను మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఈ కాస్త సమయంలో మీరు నాపై పంచిన ప్రేమ ఎంతో గొప్పది. గుండెల నిండా మోయలేని భారంతో నేను మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి లక్ష్మి అలా బాధగా వెళ్ళిపోతూ ఉంటుంది. వివేక్ కూడా మనీషాకి థ్యాంక్స్ చెబుతూ, థ్యాంక్స్ మనీషా, మా పెద్దమ్మ అరెస్ట్ అవ్వకుండా కాపాడావా అని చెప్పి అంటూ ఉంటాడు. మరోవైపు మనీషా లక్ష్మి మాటలు వినేసిన ప్రవీణ్ మిట్టల్ చాలా సంతోషపడిపోతూ, దేవుడా, ఇటువంటి సీన్ని ఎందుకయ్యా నా కంట పడేలాగా చేశావు, ఏమన్నా సినిమానా, అత్త నేరం కోడలి త్యాగం అని చెప్పి
దీన్ని కూడా నా స్వార్థానికి వాడుకోమనేనా వీళ్ళిద్దరిని నాకు అంటపడేలాగా చేశావని చెప్పి అనుకుంటూ ఉంటాడు. లక్ష్మి హాస్పిటల్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడు ప్రవీణ్ మిట్టల్ లక్ష్మికి అడ్డుపడతాడు. అనగనగా ఒక ఊర్లో ఒక పావురం ఉంది. ఆ పావురం పెద్ద మర్రి చెట్టును చూసుకొని గూడు కట్టుకుంది. మిగతా పావురాలన్నీ కూడా తనని ఎంతగానో పొడిచినా అది భరించింది అని చెప్పి పావురం కదా చెబుతూ ఉంటాడు. నీకేం కావాలో చెప్పు ప్రవీణ్ మిట్టల్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, మనీషా మీ అత్త చేసిన నేరాన్ని తన స్వార్థానికి వాడుకుంది కదా, తన కోసం నీ భర్తని వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి ప్రవీణ్ మిట్టల్, నేను కూడా స్వార్థపరుణ్ణే, నేను కూడా మీ అత్త చేసిన నేరాన్ని నా స్వార్థానికి వాడుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఒకవేళ మిత్ర నీకు విడాకులు ఇచ్చేస్తే నీకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని మీ మావయ్య గారు నీ పేరు మీద కొన్ని షేర్స్ని రాసిచ్చారు కదా, ఇప్పుడు నువ్వు ఆ షేర్స్ని నా పేరు మీద రాయాలని చెప్పి ప్రవీణ్ మిట్టల్ అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, ఎట్టి పరిస్థితుల్లో నా వల్ల నందన్ కుటుంబానికి అన్యాయం జరగనివ్వను, ఆ షేర్స్ని నీ పేరు మీద రాయడం కుదరదని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రవీణ్ మిట్టల్, నువ్వు కనుక ఆ షేర్స్ని నా పేరు మీద రాయకపోతే నందన్ కుటుంబానికి తీరని నష్టం జరుగుతుంది, మీ అత్త జైలు పాలు కావాల్సి ఉంటుంది, కావాలంటే ఒకసారి ఈ వీడియో చూడు అంటూ అరవింద యాక్సిడెంట్ చేసిన వీడియోని లక్ష్మికి చూపిస్తాడు. ఇప్పుడే ఈ వీడియోని తీసుకువెళ్ళి పోలీసులకు చూపిస్తే మీ అత్తయ్య ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుందని చెప్పి ప్రవీణ్ మిట్టల్ లక్ష్మిని బెదిరిస్తాడు. ఇక దాంతో లక్ష్మి, సరే నువ్వు అన్నట్టుగానే నేను సంతకం చేస్తాను, మా అత్తయ్య గారిని వదిలేసాయని చెప్పి అంటూ ఉంటే ప్రవీణ్ మిట్టల్ వెంటనే ఆస్తి పేపర్స్ మీద లక్ష్మి చేత సంతకం పెట్టిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా దేవి అని వీడియో తీస్తూ ఉంటుంది. లక్ష్మి ఆస్తి మొత్తం ప్రవీణ్ మిట్టల్కి రాసిస్తున్న వీడియోని దేవి అని రికార్డ్ చేసి, నాకు అవసరం వచ్చినప్పుడు దీన్ని ఒక అస్త్రంలాగా వాడుకుంటాను అని చెప్పి దేవి అని ఇక అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది. మరోవైపు లక్ష్మి కనిపించకపోవడంతో మిత్ర వాళ్ళు లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. లక్ష్మి అంటూ మిత్ర తన కోసం హాస్పిటల్ అంతా కూడా తిరిగి వెతుకుతూ ఉంటే జయదేవ్ మిత్రతో, లక్ష్మి ఒకవేళ ఇంటికి వెళ్ళుంటుందేమో మిత్ర, మనం కూడా ఇంటికి వెళ్దామని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. మిత్ర రిసెప్షన్లో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతుంటే, తను ఇప్పుడే బయటకు వెళ్ళింది సార్ అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. అసలు లక్ష్మి మనకెవరికి చెప్పకుండా ఈ టైంలో ఎందుకు వెళ్ళుంటుందని చెప్పి మిత్ర కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో దేవి అని వాళ్ళకి ఎదురు పడుతుంది. పిన్ని, లక్ష్మిని ఎక్కడైనా చూసావా అని చెప్పి మిత్ర అడుగుతాడు. ఇక అప్పుడు దేవి అని మనసులో, ఇప్పుడు లక్ష్మి గురించి చెప్పడం ఎందుకు, నేను చూసిన విషయాన్ని నాకు టైం వచ్చినప్పుడు వాడుకుంటానని చెప్పి, లేదు మిత్ర నాకు లక్ష్మి ఎక్కడా కనిపించలేదు, ఏం జరిగిందని చెప్పి అడుగుతుంటే, ఏం లేదు పిన్ని అంటూ మిత్ర జయదేవ్తో, పదండి డాడ్ మనం ఒకసారి ఇంటికి వెళ్ళి చూసొద్దాం అంటూ, పిన్ని మీరు మనీషాకి తోడుగా ఉండండి అంటూ ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు దేవి అని మనీషా దగ్గరికి వచ్చేసరికి మనీషా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఆంటీ, మామ్ పోయిన దగ్గర నుండి నాకు ఎవరూ లేరన్నట్టుగా అనిపిస్తుందని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇక అప్పుడు దేవి అని, నువ్వు బాధపడకు మనీషా, ఈ ఆంటీ నీకు ఎప్పుడు అండగానే ఉంటుందని చెప్పి అంటూ ఉంటే, నాకు తెలుసు ఆంటీ మీరు సపోర్ట్గా ఉంటారని, మామ్ పోతూ పోతూ మరొకసారి నా జీవితాన్ని చక్కబెట్టుకునే అవకాశం నాకు కల్పించిందని చెప్పి మనీషా అంటూ ఉంటే, ఇక అప్పుడు దేవి అని కూడా, అవును మనీషా, అనంత పోతూ పోతూ మరొకసారి నీ జీవితాన్ని చక్కబెట్టుకునే అవకాశం నీకు కల్పించింది, నువ్వు ఈ అవకాశాన్ని భలే వాడుకున్నావు, లక్ష్మిని మిత్రకు భలే దూరం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు మనీషా, అవును కానీ ఆంటీ ఈ అవకాశాన్ని ఇంకాస్త ఉపయోగించుకోవాల్సిందని చెప్పి మనీషా అంటూ ఉంటే, అదేంటి మనీషా అలా అంటావని చెప్పి దేవి అని అడుగుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.